అందరికీ నమస్తే అండి. నా పేరు రవిసాగర్. మీరు చూస్తున్న ఈ వ్యవసాయ క్షేత్రం పేరు జీవా ఫార్మ్స్, పెద్దగూడెం గ్రామం, వనపర్తి జిల్లా. మనము మామిడి తోటతో పాటుగా 1 ఎకరం ప్లెయిన్ ల్యాండ్ ఉంది. దీంట్లో మనం వాటర్ మిలన్ క్రాప్ వేసుకోవడం జరిగింది. అందులో అంతర పంటలుగా మనం ఆకుకూరలు, అదేవిధంగా కొన్ని మునగ చెట్లు కూడా మనకు ఉన్నాయి. ఈ మునగను సాగు చేయడం ద్వారా మనకు అదనపు ఆదాయం వస్తుంది. ఈ మునగలో మనం ఆకును అమ్మవచ్చు, అదేవిధంగా కాయలు అమ్మవచ్చు. ఈ 2 కాయలు మనకి సేల్ కానప్పుడు దాన్ని చెట్టుకు అలాగే వదిలేస్తే అవి విత్తనాలుగా కన్వర్ట్ అవుతాయి. సో ఈ విత్తనాలు కూడా మనం ఈరోజు దేశీ విత్తనాలుగా దీన్ని మనం అమ్మవచ్చు. ఒకవేళ విత్తనాలు కూడా పోనప్పుడు మనం మొక్కలుగా చేసి మనం నర్సరీ చేసి మొక్కలుగా కూడా దీన్ని అమ్మవచ్చు. అంటే ఇది ప్రతి ఒక్క ఆకు కానీ కాయ కానీ తర్వాత ఇవన్నీ కూడా మనం అదనపు ఆదాయాన్ని చేకూర్చే అంశాలు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కనుక మునగ ఆకును తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి సర్వసాధారణంగా వచ్చేటటువంటి కాళ్ళ నొప్పులు, అదేవిధంగా ఈ మునగాకు తీసుకోవడం వల్ల 136 రకాల జబ్బుల్ని తగ్గించే గుణాలు ఈ మునగ మొక్కలో ఉన్నాయి. ప్రధానంగా ఒక 10 గ్లాసుల క్యారెట్ జ్యూస్ తీసుకుంటే ఎంత అయితే సమానం అవుతుందో 1 గ్లాసు మునగాకు జ్యూస్ తీసుకుంటే దాంతో సమానం అవుతుంది. కాబట్టి రక్తం తక్కువ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకున్నట్లయితే మనం 2 నుంచి 3 నెలల లోపలనే మంచి ఫలితాలు చూడవచ్చు. ఆకుతో పాటుగా కాయలు కూడా మనం సేల్ చేస్తాము. సో ప్రతి వారంలో 2 సార్లు మనం కటింగ్ చేస్తాము. ఒక కటింగ్ చేసినప్పుడల్లా ఒక 20 కట్టలు అంటే 200 రూపాయలు మనం ఆకు నుంచి పొందొచ్చు. అదేవిధంగా ఒక 150 to 200 రూపీస్ మనం కాయల్ని మనం సేల్ చేయొచ్చు. ఈ విధంగా వారానికి ఒక 8 నుంచి 1000 రూపాయల వరకు మనం మునగ నుంచి ఆదాయాన్ని పొందొచ్చు. ఈ విధంగా చూసుకుంటే మనకి 4000 నుంచి 5000 రూపాయలు నెలకి అదనపు ఆదాయంగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ఆకుకూరలు వేసినప్పుడు వచ్చే వాటర్నే వీటికి ఇవ్వడం ద్వారా మనకు అదనంగా ఒక 8 నుంచి 10,000 రూపాయలు వచ్చే ఆదాయం దీని నుంచి పొందవచ్చు.